రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి, అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? కౌంటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? శోభన్, మరి కాసేపట్లో 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 7:30 గంటలకి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేస్తారు. మొదటగా బ్యాలెట్కి సంబంధించి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో పోస్టల్ బ్యాలెట్ను రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలో లెక్కిస్తారో ఈసారి ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేకంగా కౌంట్లు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ లెక్కింపు ఉంటుంది. మొత్తం ఇందుకోసంగాను 9,445 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 2,373 టేబుల్ ఏర్పాటు చేయగా 17 లోక్సభ అభ్యర్థులకు గాను 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 45 అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 65.67% పోలింగ్ నమోదైంది. మొత్తం 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈసారి 2,08,000 బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదై ఈ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు రావడానికి కొంత ఆలస్యం కానుంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అతి తక్కువగా భద్రాచలంలో 176, అషరాపేటలో 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 13 రౌండ్లలో పూర్తవుతుంది. చార్మినార్లో 198 కేంద్రాల్లో 14 రౌండ్లో లెక్కింపు పూర్తి కావచ్చు అని అంచనా వేస్తున్నారు. షేర్లింగపల్లిలో అత్యధికంగా 622 పోలింగ్ కేంద్రాలు ఉండగా 23 రౌండ్లలో కౌంటింగ్ మొత్తం ప్రక్రియ పూర్తి కానుందని చెప్పేసి అంటున్నారు. అయితే మల్కజ్గిరి లోక్సభ పరిధిలో అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో కౌంటింగ్ కొంత ఫలితాలు ఆలస్యంగా రావచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇటు అన్ని లోక్సభ నియోజకవర్గాల ఎక్కువగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గాల వారికి అయితే ఒకే కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి లాంటి లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇటు హైదరాబాద్కి సంబంధించి 3 చోట్ల, ఇటు 7 చోట్ల, ఇటు సికింద్రాబాద్ సంబంధించి 7 చోట్ల, ఇటు మల్కజ్గిరికి సంబంధించి 2 చోట్ల పోలింగ్ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఏర్పాటు చేశారు. అన్నిటికి కూడా అంతా పూర్తయ్యాయి. 7:30 గంటలకి రాజకీయ పార్టీల ఏజెంట్లు ఎవరైతే వారు ఏజెంట్లు ఉంటారో వారంతా కూడా కౌంటింగ్ సెంటర్కు చేరుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ కేంద్రం లోపలికి ఇటు మొబైల్స్ గాను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించలేదని చెప్పారు. పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంది, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ ఉంది. అక్కడ ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈసీ కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పింది. ఇటు స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ ఫోర్స్ ఏదైతే పారామిలిటరీ ఫోర్స్ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తుంది. నిఘాతో పాటు ఇటు సీసీ కెమెరా సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఇటు కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏదైతే కౌంటింగ్ పూర్తయిన తర్వాతే తుది ఫలితం విడుదల చేస్తామని చెప్పేసి ఈసీ అధికారులు చెప్పారు. ఇటు ఏదైతే ఈవీఎంలు కావచ్చు, ఈవీఎంలకు సంబంధించి లెక్కింపు 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8 గంటలకు ప్రారంభమైన ఈవీఎం లెక్కింపు ఏదైతే నియోజకవర్గానికి 5 ఈవీఎంలను ర్యాండమైజేషన్ చేస్తారు. ప్రతి 5 ఈవీఎం ర్యాండమైజేషన్ అది పోలింగ్ ఏజెంట్ల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఇదంతా కూడా మొత్తానికి చూసుకున్నట్టయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు మరి కాసేపట్టు వెలువడినాయి. మొదటి ఫలితం దాదాపు 11 గంటల వరకు రానుందని చెప్తున్నారు. తుది ఫలితం 2 నుంచి 3 గంటల వరకు కూడా పడుతుందని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి 8 గంటల సమయంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకున్నారు. ఇటు ఒక సూపర్వైజర్, ఒక ఏఆర్ఓ ఉంటారు, ప్రత్యేకంగా పరిశీలిస్తారు. వారు ఎలాంటి ఏమైనా అపోహలు ఉంటే వారితో నివృత్తి చేసుకునేందుకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చూసుకుంటే 17 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సంబంధించి కూడా సికింద్రాబాద్లోని ఎస్పీ కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ప్రత్యేకంగా దానికి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇటు 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి చెప్పారు. అంతేకాకుండా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద విజయోత్సవాలు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇతరానికి వేటికి కూడా అనుమతి లేదని చెప్పేసి ఇప్పటికే ఈసీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే 8 గంటలకు ఈ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. శోభన్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.